ఆ దురద ఎందుకు? నువ్వు ఎంత దురదతో గోక్కుంటే పుండు పడుతుంది, మళ్ళీ రక్తం కారుతుంది, రాకుండా ఎందుకు ఉంటుంది? కాబట్టి విచక్షణ ఉండాలి. ముఖ్యంగా జర్నలిస్టులకు నువ్వు మేధావి, మళ్ళీ నువ్వు ఏది న్యూస్, ఏది నాన్ న్యూస్, ఏది నాన్ సెన్స్ నీకు అర్థం కావాలి కదా. కనిపించిన ప్రతి ఒక్కటి న్యూస్ కాదు, దానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఇన్సిడెంట్గా చూడడం నేర్చుకో. ఇప్పుడు ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ కలకలానికి సంబంధించింది అనుకుంటాను, ఓకే, ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, రోజుకు ఒక ఇన్సిడెంట్ బయటకు వస్తుంది, బాధితులందరూ వచ్చి సిట్ ముందు చెప్తూ ఉన్నారు. అంతవరకు దాన్ని నువ్వు రిపోర్ట్ చేయి, ఎవడు వద్దండు. ఆ బాధితులు ఏం చెప్తున్నారో అది చెప్పు. అంతేగాని లేనిపోని కొన్ని బొమ్మలు వేసేసి అక్కడ రమ్మన్నాడు, ఇక్కడ రమ్మన్నాడు, నువ్వు విన్నావా? పోనీ నీ దగ్గర సబూత్స్ ఉన్నాయా? నీ దగ్గర ఆడియో టేప్స్ ఉన్నాయా? పోనీ సిట్ ఏమైనా అనౌన్స్ చేసిందా? కంప్లీట్ విచారణ అంతా పూర్తి అయిపోయి, ఎంక్వైరీ అంతా పూర్తి అయిపోయి, వీళ్ళు ఇలా జరిగిందని ఏమైనా ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్తే నువ్వు రెచ్చిపో, నేను ఎవడు వద్దండి. నీ ఎందుకు నువ్వు దాన్ని వర్ణించి వండి వార్చి తినడానికి మసాలా బాగుంటుంది కదా అని దాంట్లో చాట్ మసాలా అది పోని అవతల అతన్ని. అంటే ఇప్పుడు ఎవరిని హీరో చేద్దాం అనుకున్నావు, ఎవరిని జీరో చేద్దాం అనుకున్నావు? నువ్వేమైనా హీరో అయ్యావా? నువ్వు జీరో అయ్యావా? అంతే కదా. ఇప్పుడు అంతమంది అమ్మాయిలు, ఇప్పుడు ఈ విచిత్రమైన ధోరణి మీరు చూడండి. లాస్ట్ టైం కూడా ఒక లేడీ మినిస్టర్ ఒక హీరోయిన్ ని అనవసరంగా నోరు పారేసుకొని చివరికి హైకోర్టు ముందు క్షమాపణ చెప్పుకునే పరిస్థితి దాకా వచ్చింది.